అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే కర్రీ చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే చూస్తే ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయిపోయినాయి అనమాట. సో అయిపోతే ఇంకేం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే ఒక 10 దొండకాయలను, 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు మాత్రమే ఉన్నాయి. సో 3 ఎటు కాకుండా ఉన్నాయి కదా అని చెప్పేసి 3 మిక్స్ చేసి చట్నీ అయితే చేద్దాంలే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అందుకని ఇంకా అనుకున్నదే తడవుగా ఇంకా ఫాస్ట్‌గా అయితే కట్ చేసేసాననమాట. దొండకాయలు, 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి చట్నీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్‌గా అయిపోవాలి కదా! ముందు గబగబా బయట పని చేసేసుకొనొచ్చి ముందు వంట ప్రిపేర్ చేస్తాననమాట. ఎందుకంటే మా వారికి మళ్ళీ టైం అవుతదేమో డ్యూటీకి లేట్ అవుతదని చెప్పేసి ముందు వంట పని అయితే చేసేస్తాను నేను. సో ఇంకా ఫాస్ట్‌గా చట్నీ అయితే చేసేద్దాంలే, ఈవినింగ్ వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామని ఆలోచిస్తే ఇంకా చట్నీ అయితే కట్ చేసేసి పొయ్యిన పెట్టేశాను. ఇవి యాక్చువల్‌గా ఒక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు చట్నీ తినరు. టమోటా చట్నీ, పచ్చిమిరపకాయలు, టమోటా చట్నీ కూడా వీళ్ళు చెయ్యరు ఈ స్టేట్‌లో. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గానీ, మా రిలేటివ్స్ ఇంట్లో కూడా చూశాను. వాళ్ళు తినరనమాట. ఇంకొకటి దొండకాయ చట్నీ కూడా వాళ్ళకి తెలీదు. నేను అలవాటు చేశాను ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి. నేను చేస్తున్నాననమాట. నేను చేస్తే ఇంకా నా దగ్గర మా ఆడపడుచు కూడా నేర్చుకుంది ఎలా చేయాలి, ఏంటి అనేది టేస్ట్ చూసి బావుందని చెప్పేసి. అంతేగాని ఇక్కడ వీళ్ళైతే మామూలుగా కర్రీ చేసుకుంటారు. దొండకాయలతో పరిమళ అంటారు వీళ్ళు. దాంతో కర్రీ చేసుకోవడం తెలుసు గానీ, ఇంక మామూలుగా చట్నీలయితే చెయ్యరు. టమోటా కూడా అంతే అండి. సెపరేట్‌గా దేనిలో అయినా ఏసి మిక్సింగ్ చట్నీ కర్రీస్ అయితే వండుకుంటారు గానీ, మిర్చి, టమోటా యాడ్ చేసి అది చట్నీ అనేది అస్సలు నిజంగా వీళ్ళకి తెలీదనమాట. నేను అలవాటు చేశాను టేస్ట్ బావుందని చెప్పేసి చేయటం అయితే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. 3 ఆయిల్‌లోనే నేను మూత పెట్టేస్తాను. మూత పెడితే ఆవిరికే ఉడికిపోతదనమాట. మనం మూత తీసి ఏపేదానికంటే ఆవిరిలో మగ్గిందే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో నేను ఎప్పుడు పచ్చడి చేసినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువేసేసి ఆయిల్‌లోనే అది నూనెలోనే మగ్గనిస్తాననమాట. మూత పెడితే ఆవిరికి మగ్గుతది. చట్నీ అయితే చేస్తున్నాను. మా రోలేంటి విచిత్రంగా ఉందని చూస్తారా? ఇటు సైడ్ అయితే ఇవే దొరుకుతాయండి. ఇంకా మామూలు రోళ్ళైతే నేనెక్కడ చూడలేదు. బజార్‌లో గూడా చాలా సార్లు చూశాను గానీ, మన సైడు లాగా స్టోన్‌తో ఉంటాయి గదా! అవి దొరుకుతాయని చూశాను గానీ దొరకలేదు. నాకైతే ఇది దొరికింది. రూ. 100 తీసుకున్నారనమాట. సో, పర్లేదులే కిచెన్ రూమ్‌లో పెట్టుకోవడానికి, మనకి మసాలాలు నూరుకోవడానికి, ఇట్లా చిన్నగా బావుంటదిలే టేబుల్ మీద పెట్టుకోవడానికి, ముచ్చటగా గూడా బావుందిలే అని చెప్పేసి తీసుకున్నాననమాట. దీనిలో పిండి రుబ్బుకోవడానికైతే యాక్చువల్‌గా పనికిరాదు. ఇక పిండిలు ఏమన్నా వేసుకోవాలంటే అది ఖచ్చితంగా మిక్సీ ఏసుకోవాలి. ఇంకా సో చట్నీ అయితే చేస్తున్నాననమాట. ఇదిగోండి వెల్లుల్లిపాయలేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను సమ్మర్‌లో పెద్దుల్లిపాయలు ఎక్కువగా వాడనండి. ఎందుకంటే పచ్చడి గానీ, ఏదన్నా కర్రీ గానీ కొంచెం సేపు ఎక్కువ నిలవుండాలంటే సమ్మర్‌లో వాసన వచ్చిద్దనమాట. స్మెల్ ఈజీగా వచ్చేసిద్ది. సో నేను నమ్ముతాను. నాకట్లా అనిపిచ్చిద్ది. అందుకని చెప్పేసి నేను సమ్మర్‌లో వెల్లుల్లిపాయలు మాత్రమే ఏస్తాను. చట్నీస్ అయినా గానీ, కొన్ని కర్రీస్ అయినా గూడా. అప్పటికప్పుడు తినటానికైతే ఓకే ఏస్తాను. కానీ ఒక సాయంత్రం వరకు లేదంటే రేపు మార్నింగ్ వరకు ఉండాలి అంటే మాత్రం నేను అసలు ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే ఏస్తాననమాట. సో ఫైనల్‌గా అయితే చట్నీ అయితే చేసేసానండి. చట్నీ అయిపోయింది. టమోటా, పచ్చిమిర్చి, దొ దొండకాయ చట్నీ అనమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలు. జీలకర్ర ఏసి చేస్తానుగా బాగుంటదని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ గూడా ఇష్టంగా తినడం నేర్చుకున్నారు. నేర్పించేసాననమాట మా హస్బెండ్‌కి గూడా. అంతకుముందు ఈ చట్నీలు తినటం వీళ్ళకి తెలీదనమాట. సో బావుంటదని చెప్పేసి ఇలా చట్నీ చేసిన రోజు ఇంకొంచెం ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్‌కి కొంచెం ఎక్స్‌ట్రా తీసుకెళ్తారనమాట. ఓకేనా? మరి మీ లంచ్‌లో